కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. చూడండి, దేవుడు ఏమన్నాడంటే, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష వస్తుంది. ఎవని ప్రవర్తన, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అందరూ అట్టే ఉండాలి. హల్లెలూయా. చాలా మంది కొంచెం విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఎవరు వస్తున్నారయ్యా, ఎవరు క్రమంగా ఉన్నారు, ఎవరు దేవుడు చెప్పినట్టు వింటున్నారు, ఎవరు విశ్వాసం ఉన్నారు, అందరూ అట్టే ఉన్నారులే అని చెప్పి ఆ కొంచెం బాగున్న వాళ్ళు కూడా వారిలాగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని అంటారు, పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నదంట. ఎందుకు? నేను కూడా పులిలాగా కనపడాలి. పాపం కనపడుకుంటానే పోయింది, ఇంకా కనపడుతుంది. పులిలాగా వాతలు పెట్టుకున్న. హల్లెలూయా. ఆ వాతలు పూర్తయ్యే లోపలే ప్రాణం వదిలేసింది. ఒకరిని చూసి ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష వస్తుంది. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష వస్తుంది, వారికి శిక్ష వస్తుంది. ఏమ్మా, నువ్వు బాగుంటుగా, నువ్వు కూడా ఏంది సీరియల్ చూస్తున్నావు? మొన్న వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికి సీరియల్ పెట్టినారు, వాళ్ళే చూస్తున్నారు, అందుకే నేను కూడా చూస్తున్నా. సింపుల్ గా వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి శిక్ష ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాక, దేవుని ఘనత కలుగును కాక. ఏమ్మా, నువ్వు కూడా ఏంది టైపినావు? నేనే కాదు, ఎందుకు అట్లా ఉన్నాను.